सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। పద్మజ వెబ్ టీవీ సబ్స్క్రైబర్స్కి ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజ, అబ్స్టెడిషియన్, గైనకాలజిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్. ఇవాళ మనం ఇంకొక ముఖ్యమైన విషయం, అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా తేడా లేకుండా ఒకటే వర్రీ అవుతున్నారు కదా, జుట్టు కోసం అనమాట. ఎవరిని అడిగినా జుట్టు రాలిపోతుంది, జుట్టు సన్నగా అయిపోతుంది అని అంటారు. ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెంటల్ టెన్షన్, జుట్టు రాలిపోతుందన్న టెన్షనే ఇంకా ఎక్కువ పెంచేస్తుంది అనమాట జుట్టు రాలడాన్ని. సో ఫస్ట్ మానసిక ప్రశాంతతగా ఉండాలి అందరూ. తర్వాత ఎందుకు అసలు ఇది ఏమవుతుంది, దీని ముందు బయాలజీ తెలుసుకుందాం. అసలు హెయిర్ ఫాలికల్స్ యూజువల్గా ఎప్పుడు వస్తాయంటే, మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే 22 వారాలకి కరెక్ట్గా మనకి ఎన్ని హెయిర్ ఫాలికల్స్ ఉండాలి అనేది ఫిక్స్ అయిపోతుంది. ఆ హెయిర్ ఫాలికల్స్ ఎన్ని ఉంటాయో అప్పుడు ఎన్ని ఉంటాయో అవే ఉంటాయి యాక్చువల్గా. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మనం దాన్ని జాగ్రత్తగా మంచి పోషకాహారం, దానికి కావాల్సిన B6, ఈ B12 వైటమిన్స్ కనుక కరెక్ట్గా తీసుకోగలిగితే ఆహారంలో యూజువల్గా చాలా బాగుంటుందన్నమాట. హెయిర్ గ్రోత్ అంత బాగుంటుంది. మీరు గమనిస్తే కొంతమందికి ఏమో మోకాళ్ళ దాకా ఉంటుంది జుట్టు, కొంతమందికి ఏమో అసలు బెత్తడి కూడా ఉండదు. ఎందుకు అని అంటే, కొన్ని అలవాట్లు కొన్ని మనం చేసుకునేవన్నమాట. యాక్చువల్గా ఏంటంటే, జుట్టుకి తైల సంస్కారం ఉండాలి. ఎప్పుడు నువ్వు వారానికి, ఇప్పుడు ఎవ్వరు అసలు చిన్నతనంలో అందరూ ఏం చేసేవారు, చక్కగా ఆయిల్ రాసుకొని గట్టిగా జడలేసుకొని 2 జడలు వేసుకొని అట్లా ఉండేవారు కదా. అప్పుడు జడలు చాలా పెద్దగా ఒత్తుగా 9 రెక్కల్లా నల్లగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అసలు ఎవ్వరు, చిన్నపిల్లలు కానీ కాలేజ్ గర్ల్స్ కానీ ఎవ్వరు కూడా ఆయిల్ రాసుకోవట్లేదు, ఆయిల్ అప్లై చేయట్లేదు. కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, దానికి కావాల్సిన పోషకాలు అందవు. మస్ట్ అండ్ షుడ్ వీక్లీ ట్వైస్ ఒకసారి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ మంచిగా కుదుళ్ళకి అందేటట్టు గోరువెచ్చగా చేసి పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, ఆయిల్తో పాటు ఎక్కువ వేడి తగలకుండా చూసుకోవాలి జుట్టుకి. ఇది చాలా ఎవరికి తెలియని పాయింట్ అనమాట. యూజువల్గా వేడి వేడి నీళ్లు పోసేసుకుంటూ ఉంటారు, వేడివన్నీ పెట్టేసుకుంటారు. అట్లా ఎప్పుడు చేయకూడదు. తర్వాత మనం పిల్లలు చాలా బాగా చదివినప్పుడు, ఎగ్జామ్స్ టెన్షను ఇవన్నీ ఉన్నప్పుడు కూడా హెడేక్స్ కామన్గా వస్తాయి. హెడేక్ వస్తుంది, చాలా వేడిగా ఉన్నట్టు, తల వేడిగా ఉన్నట్టు, నుదురు వేడిగా ఉన్నప్పుడు అట్లా ఉంటుంది. ఆ టైంలో కూడా కరెక్ట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అంతేకాకుండా వారానికి 2 సార్లు మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని, ముందు రోజు రాత్రి ఆయిల్ బాగా అప్లై చేసుకొని మర్నాడు తలంటు పోసుకోవాలి. ఈ తలంటు పోసుకోవడం కూడా ఎప్పుడంటే, చాలామందికి ఎప్పుడు పడితే అప్పుడు పోసుకుంటూ ఉంటారు. నైటు లేకపోతే సాయంత్రం మిడ్ నైట్ కూడా చేసేస్తూ ఉంటారు పిల్లలు, హాస్టల్స్లో ఉన్న వాళ్ళను. ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ చేయాలి, సన్లైట్కే ఆరిపోవాలి మంచిగా. అంతేగాని డ్రైయర్ ఎప్పుడైతే పెట్టారో, ఇందాకే చెప్పాం కదా, గోల్డెన్ రూల్ ఏంటంటే అసలు వేడి తగలకూడదు జుట్టుకి. డ్రైయర్ ఎప్పుడైతే పెడతామో మనం పూర్తిగా ఇదైపోతుంది అనమాట. ఎందుకంటే మనం స్ట్రక్చర్ చూసామనుకోండి, మనకి చర్మంలో పైనున్న లేయర్ ఎపిడెర్మిస్ అంటాం, కిందున్న లేయర్ డెర్మిస్ అంటాం. పైనున్న లోపల్లో ఎపిడెర్మిస్లో ఈ హెయిర్ కాలమ్స్ గట్టిగా ఉంటాయి. దానికి ఉన్న అది కింద డెర్మిస్ లోపల పొరలో ఏంటంటే డెర్మల్ ప్యాపిల్లా అంటాం. ఆ డెర్మల్ ప్యాపిల్లాకి ఇది అతుక్కుని హెయిర్ కాలం బయటకు వస్తుంది. మీరు కనుక సరైన పోషకాహారం, ఆయిల్, వేడి తగలకుండా జాగ్రత్తగా బాదం ఆయిల్ ఇట్లాంటివన్నీ కొన్ని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అవి కిందకి డెర్మిస్లోకి కూడా చొచ్చుకుపోయి కుదుళ్ళు గట్టుబడి బలమైన జుట్టు వస్తుంది. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు దానికి కావాల్సిన పోషకాహారం కానీ ఏమి ఇవ్వకుండా వేడి అవి తగులుతూ ఉంటే ఈ డెర్మల్ ప్యాపిల్లా దెబ్బతింటుంది. లోపల పొరల్లో, చర్మం లోపల పొరల్లో ఉన్న డెర్మల్ ప్యాపిల్లా దెబ్బతింటుంది. అది కానీ ఒకసారి దెబ్బతిందా, మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిందే. ఎట్టి పరిస్థితిలోనూ ఇంక మళ్ళీ అక్కడి నుంచి జుట్టు రాదు. సో మనము ఇంట్రైట్రైన్ పీరియడ్లో 22 వీక్స్ అప్పుడు మనకి చాలా హెయిర్ ఫాలికల్స్ ఎన్ని ఉండాలి అనేది డిసైడ్ అయిపోతుంది. అది కనుక మనం జాగ్రత్తగా కాపాడుకున్నాం అనుకోండి, ఎప్పటికీ మన జుట్టు బాగుంటుంది. అలా కాకుండా నెగ్లెక్టెడ్గా ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తే ఏమవుతుందంటే, సాయంత్రం పూట రాత్రిపూట చేస్తే జుట్టు ఆరకపోవడం, తేమ ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్. డాండ్రఫ్ ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. అవి ఏమి రాసినా కూడా డాండ్రఫ్ పోదు. మీకు సెల్స్ అండ్ షాంపూలు వేసుకోండి, ఏం వేసుకోండి. సో మీ లైఫ్ స్టైల్, మీ హెయిర్ క్లీనింగ్ ప్రాసెసెస్ మార్చుకోవాలి. ఎప్పుడు కూడా ఆఫ్టర్ సన్సెట్ తలంటు పోసుకోకూడదు.
అంత ముందే తీసుకొని మామూలుగా సన్లైట్లో తీసుకోవాలి. డ్రైయర్స్ యూస్ చేయకూడదు. ఇంకా ఏంటంటే మీకు చాలా హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి హెయిర్‌కి మాత్రం చాలా ఇదనమాట. ఇదే కాకుండా ఎప్పుడు కూడా మనకి హార్మోన్స్ ఉంటాయి ఈ హెయిర్ దానికి. అవి తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా, బ్రౌన్‌గా ఉండాలా, ఇవన్నీ కూడా మన హార్మోన్స్ ఎండోక్రైన్ సిస్టమ్ వల్ల డిసైడ్ అవుతుంది. ఎందుకంటే హైపోథాలమస్, పిట్యూటరీ వీటి దగ్గర మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ ఉంటాయన్నమాట. ఆ హార్మోన్స్ నుంచి అవి స్టిమ్యులేట్ చేసినాక థైరాయిడ్, గ్రోత్ హార్మోను, ఎడ్రినల్స్, యాండ్రోజెన్స్, ఈస్ట్రోజెన్స్, టెస్టోస్టిరోన్స్ వీటన్నీ సమతుల్యంగా ఉంటే మన హెయిర్ చాలా బలంగా, కుదురుగా బాగుంటుంది. అలాగే కాకుండా ఆడవాళ్ళల్లో ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్‌కి, పాలిచ్చే వాళ్ళకి ఈస్ట్రోజెన్స్, ప్రొజెస్ట్రాన్స్ ఇంబాలెన్స్ వల్ల ఏమవుతుందంటే జుట్టు యూజువల్‌గా రాలిపోతూ ఉంటుంది. సో, ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇంకోటేంటంటే 3 ఫేజెస్ ఉంటాయి. ఎనాఫేజ్, టెలోఫేజ్ అండ్ కెటాఫేజ్ అని. టెలోఫేజ్ ఉందనుకోండి, స్కాల్ప్ హెయిర్ ఎందుకు దట్టంగా పెరుగుతుంది, మిగిలిన చోట అందరూ ఎంత తక్కువ పెరుగుతుంది అంటే, స్కాల్ప్ హెయిర్ 4, 5 రెట్లు ఫాస్ట్‌గా పెరుగుతుంది. మిగిలిన అన్ని చోట్లనేంటంటే ఎనాఫేజ్ లేకుండా టెలోఫేజ్ వల్ల ఓన్లీ కొంచెం కొంచెమే పెరుగుతుందనమాట. సపోజ్ ఏదైనా ఎన్విరాన్మెంట్ గానీ, ఏదైనా మీకు స్ట్రెస్ లెవెల్స్ గానీ ఎక్కువ పెరిగిపోయినాయి అనుకోండి, కెటాఫేజ్ వచ్చి మీకు జుట్టు ఎక్కువ రాలిపోతూ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా చాలా చేంజింగ్ కండిషన్స్. మీ ఎండోక్రైన్స్ ఆడవాళ్ళల్లో అయితే ప్రెగ్నెన్సీ, లాక్టేషను ఇలాంటివన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయన్నమాట హెయిర్ మీద. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కానీ అన్నీ యూట్యూబ్ వీడియోల్లో చూపించినట్టు మీరు ఇది రాసుకోండి, మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, ఇక్కడ నుంచి అన్నీ వచ్చేస్తాయని ఎప్పుడు అనుకోవద్దు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ హెయిర్ అనేది. ఈ కంటిన్యూస్ ప్రాసెస్‌లో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, చాలా వేడి అది ఎక్కువ తగలనీయకుండా హెర్బల్స్‌లో ఏంటంటే గోరింటాకు, మందార, మెంతులు, అంతే కాకుండా ఎలోవెరా ఇవన్నీ వాడుకుంటూ ఉంటే బీట్రూట్ కూడా చాలా కామన్‌గా మీకు చక్కగా జుట్టు పెరగడానికి దోహదపడతాయి. జస్ట్ ఓ 2 గంటల ముందు అప్లై చేసుకుంటే హెన్నా అదీను. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే పార్టీలకి వాటికి ఇష్టం వచ్చిన రంగులేసుకొని వెళ్ళడం. ఏమంటే ఆర్టిఫిషియల్ కలర్స్ వేసేసుకుంటున్నారు జుట్టుకి. వేసేసుకొని ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసి ఎప్పుడంటే అప్పుడు ఆఫ్టర్ సన్సెట్, మిడ్‌నైట్ స్నానం చేసి డ్రైయర్ తోటి బాగా డ్రై చేస్తూ ఉంటారు. సో, మీ జుట్టు పెరగడానికంటే రాలిపోవడానికే ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలాంటి విషయాలు మీరు చేస్తే. సో, ఎప్పుడు కూడా జుట్టుకి ఆర్టిఫిషియల్ రంగులు ఎట్టి పరిస్థితిలోనూ అప్లై చేయకండి. చక్కగా హెర్బల్ రెమెడీస్‌తో తీసుకొని మంచిగా ఇది పెట్టుకోండి. అంతేకాకుండా మగవాళ్ళకి బాల్డ్ హెడ్ ఒకటి చాలా ఇది కదా! వాళ్ళకి ఎలక్ట్రాలిసిసు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు అవన్నీ చేసుకుంటున్నారు లేటెస్ట్ మెథడ్స్‌లో. వాళ్ళు కూడా ఇంత దూరం పోనవసరం లేదు. నేను చెప్పాను కదా! డెర్మల్ పాపిల్లా కనుక మీది డిస్ట్రాయ్ కాకపోతే దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ అనమాట. మళ్ళీ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ హెయిర్ ఫాలికల్స్ వచ్చే ఇది ఉంటుంది. అదొక్కటే మీరు జాగ్రత్త తీసుకొని పౌష్టికాహారం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రోటీన్ రిచ్, లెస్ కార్బోహైడ్రేట్, నార్మల్‌గా ఉండే ఫ్యాట్ డైట్ తీసుకుంటూ చక్కగా డ్రై ఫ్రూట్స్, మినరల్స్, విటమిన్స్ ఉండే డైట్ తీసుకోండి. చక్కగా అన్నీ అర్థం చేసుకొని మామూలుగా న్యాచురల్ పద్ధతుల్లో పెంచుకోవడం చూసుకోండి. అలాగే పార్టీలకి విపరీతమైన కలర్సు, కొన్ని పాయలు ఒక కలరు, కొన్ని పాయలు ఒక కలరు అలా మల్టీ కలర్డ్‌గా చేసుకొని జుట్టుని ఇన్సల్ట్ చేయకండి. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు.